హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డం. చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చూసాం. టీటీడీ స్వామివారి లడ్డూలో జంతు కొవ్వుతో చేసిన నెయ్యిని వినియోగిస్తున్నారు, దానివల్లే క్వాలిటీ తగ్గింది అనేది ఒక సంచలన విషయాన్ని బాబు గారు ప్రకటించారు. ఆధారాలతో సహా చూయించారు. ఆయన భక్తితో అంటే హిందువుల నమ్మకంతో ఆడుకునే హక్కు జగన్కి ఎవరిచ్చారు? అసలు ఇట్లాంటి పనులు చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఇది బరి తెగింపు అండి. ఇప్పుడు ఉట్టుకు 3 సైకిల్ దగ్గర ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే వాడు 10 ఏళ్ల క్రితమే 1,00,000 కోట్లు కొట్టేసాడు. వాడు 6 నెలలు జైల్లో ఉన్నాడు. వాడు బాబుని అడ్డం పెట్టుకుని తొప్పేశాడు. 6 నెలలు జైల్లో ఉన్నాడు. వాడికి జైలుకి వెళ్ళి వచ్చినోడికి ఏముంటుందండి, మళ్ళీ వెళ్తాడు. అలవాటు అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి, కేసు లేదు అనుకో, మీ మీద పోలీసు వాడు వస్తాడేమో అని భయం ఉంటుంది. రోజు పోలీసు వాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అనుకో, మీ భయం పోతారు. నడవా నేను కూడా వస్తానని చెప్పి మీరు ఫ్రెండ్స్ అయిపోతారా. దారిలో వాళ్ళు కూడా మీకు సైకిల్ గట్ట తీసేసి కూర్చోబెట్టి టిఫిన్లు మందు అన్నీ కూడా ఎత్తుంటారు. అలాగే అలవాటు అయిపోయిన వాళ్ళు వీళ్ళకి వాళ్ళ భయమే ఉంటుంది. అది బోనస్గా ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. అంటే ముట్టుకు 3 సైకిల్ దిగినోడికి ఒక సేక్ ఉంది. ఇంకా తెగితేటి ఉంటేటి పోతేటి అలాగే ఇబ్బంది పోయి జైల్లో కూర్చుంటాడు. కొత్తగా శిక్ష ఉంది కాబట్టి వాళ్ళు బరి తెగించే ఉంటాడు. అప్పుడు దానికి ఏం చేశాడు? హితం చేయడం ఫలితం దక్కాలి. ఎలాగైనా కొలగొట్టేసి దొంగడనే పేరు వచ్చింది. ఇప్పుడు అతని మనస్తత్వం, ఆ దొంగతనం, ఈ దుబ్బేయటం, అవినీతి, ఎదట వాళ్ళు ఆస్తులు లాగేసుకుంటున్నట్టు ఒక వ్యసనం అండి. మందు, సిగరెట్టు, డ్రగ్స్ ఎలాగైతే వ్యసనమో అదొక వ్యసనం. వాడు సపోజ్ మీ ఇంటికి వచ్చాడు అనుకో, వెళ్తా పేపర్ వెయిట్ ఉంటుంది కదా టేబుల్ మీద, అది చేయలేసి పోతారండి. అది అలవాటు. అంటే మనం అది కొంతమందికి అది వాళ్ళకి తెలియదు. జబ్బు, మానసిక రోగం తెలియకుండా చేస్తారు, ఇటు తెలియచేస్తారు. అది తేడా వాళ్ళకి. అర్థమైందంటే లేకపోతే ఏంటండి, అతను అధికారం అప్పచెప్పారు. అతను 10 తరాలు సరిపడగా ఆల్రెడీ కొల్లగొట్టేసి ఉన్నాడు. మళ్ళీ అధికారంలో వచ్చి ఇసుక మీద, మద్యం మీద, భూములు కొల్లగొట్టేసి, లేకపోతే అప్పులు తెచ్చిన డబ్బులు దొబ్బేసి ఎవరు చేయమనండి అతనికి? ఎవరి కోసం చేసాడు? పోనీ ఇప్పుడు ఆ 4 రెడ్డిలు తప్ప మిగతాడు ఎవరికైనా చేసాడా? వాళ్ళందరూ లబోదీ బొమ్మంటే ఎడుతున్నారు కదా. ఇప్పుడు ఆ పార్టీలకి పార్టీలో పోతున్నారు. ఇవన్నీ చూస్తే మీరు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ కుటుంబం 3 పిల్లలు అంతపురం వాళ్ళు తప్ప ఎవరిని క్షమించడం, అతను ఎవరికి పెట్టడం, పిల్లికి బిచ్చి పెట్టడం. మన వరదలు వచ్చినాయి, ఒక 10 బొట్టలు తెచ్చాడా? ఎప్పుడో జేబులో చాక్లెట్లు పెట్టుకుని ఎవరికైనా చాక్లెట్ ఇచ్చాడు? పిల్లలు ₹1 కోటి పంచాం. ₹1 కోటి ఎవరికి ఇచ్చాడు? ఇచ్చాడండి? వరద బాధ్యతలకు ఇచ్చామంటున్నా. ఎలపల్లి శ్రీనివాస ఆడు కలిసి కూర్చొని పేకాడుకున్నట్టు లోపల అందరు బాగా ఆడుకున్నారేమో. ఏంటండి తక్కువ చెప్తారు. అతను కానీ వాళ్ళ నాన్న కానీ ఎప్పుడన్నా జైలు నుంచి ఇలా పాల తీసి ఎవరికైనా ఇచ్చారా? సిగ్గులేదండి వాళ్ళకి. విసురుకుండా కళ్ళ ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చేస్తుంది, అది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు, లేకపోతే రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు లిటిల్ విలేజ్ విఆర్ కానీ వాళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్యాకెట్లు గెట్లు పంచి పెడుతున్నారా? ఎన్నాళ్ళు అనుభవించారు అధికారం, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యే. సిగ్గులేదండి. ఆయనే కాదు, ఈ రాజకీయ నాయకులు కూడా తలకు 2 కోట్లు ఎందుకు అవ్వకూడదు? వీళ్ళు మళ్ళీ అడుగు దొబ్బుతారేంటండి. వాళ్ళేమండి అని వీళ్ళు ఎంపిస్తున్నారు. అడుక్కు తినేవాళ్ళు కూడా ఇవాళ పెద్ద సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలు సెటిల్ అయిపోయినాడు. కేవలం పెన్షన్ మీద బతికే వాళ్ళు కూడా 1 నెల 2 నెలలు పెన్షన్స్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు నేను అన్ని పార్టీల రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇప్పుడు రేపు ఎలక్షన్కి ఎలాగా నాకు గడవట్లేదు, అప్పులు పాలైపోయిన 10% ఉంటారు. మిగతా వాళ్ళంతా కార్పొరేట్ అయితేనే కుమ్మేస్తున్నారు కదా. ఇప్పుడు బిల్డింగ్ కట్టుకుంటున్నారంటే ఒకసారి కనపడమంటున్నారండి అని చెప్తారు దొంగన కొడుకులు. వీళ్ళు ఆ పర్మిషన్ ఇవ్వాల్సిన పర్మిషన్ ఇవ్వడండి. అవును. ఆడ దగ్గరికి వెళ్తే సార్ని ఎమ్మెల్యే గారిని కలిసారండి అంటాడు. పడే ఎందుకు కావాలరా కొట్టాలా ఈ మన సన్నాసులు జనం పేళ్ళు మన లాగి ఎందుకు కలవాలరా, నువ్వు కదా చేయాలి పని అని అడిగి తొమ్ములేదు యాదవులకి. ఆడ వెళ్తే 2 లక్షలు ఇవ్వాలండి, లేకపోతే ఫ్లాట్ ఇచ్చేయమండి అని అడుగుతారు. ఆడు ₹1 కోటి 2 కోట్లు ఇస్తే నష్టం ఏంటి? ఈ జనాలు కూడా పిచ్చోళ్ళండి. ఇలాగా ₹1 కూడా ఖర్చు, ఎలక్షన్లు 30 కోట్లు ఖర్చు పెట్టి 40 కోట్లు నిన్ను ఎవడు ఖర్చు పెట్టుకున్నారా? ఇలాంటి కష్టాలు వచ్చినట్టు ₹4 ఇస్తే నువ్వు ఖర్చు పెట్టక లేకుండా నీ వెనకాల ఉంటారు జనం. లేరా అలాగా? గెలవలేదా? ఇప్పుడు గెలవరా? మొన్న గెలిచిన వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే గెలిచారా? ఇది ఆలోచించుకోవాలి. ఒక జగన్ అనే కాదండి, జగన్ గడి వాళ్ళ అదములు వాళ్ళు. ఇక ఎవరితో పోల్చలేని మనుషులు ఆ వైసీపీ వాళ్ళు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరకు వస్తే ఎంత దారుణమైన సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి
వీళ్ళు ఏంటంటే వీళ్ళు దొడ్డిపళ్ళం గ్యాంగ్లో మనల్ని మీరు పట్టేసి వీళ్ళ గురించి చెప్తున్నప్పుడు మొన్న ఒక పేపర్లో ఒక ఫోటో చూసా. ఎవరో ఒక మహారాష్ట్రకి చెందిన భక్తులు ఎవరో 1 కోటి రూపాయలు 2 కోట్ల విరాళం ఇవ్వడానికి తిరుమల వస్తే ఒక సాధారణ టీషర్ట్ లుంగి వేసుకొని విరాళం తీసుకున్నాడు. అది టీటీడీ ఆఫీస్లో. మరి అది ఎలా ఇచ్చి వాళ్ళు అంటే నేను మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోవాలి. అర్థమైందండి? వాళ్ళు ఇవ్వకూడదు అక్కడ. నీ అవతారం ఏంటో నేనైతే అడుగుతున్నా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మేక శర్మలతో గేదె శర్మలు అమ్ముకుని వాళ్ళు గీటర్ అయితే అని అడగల. ఇప్పుడు బామిని సంత, విజయనగరం జిల్లాలో బామిని ఇలాంటి ఇక్కడ సంతల్లో మేక పశువులు చర్మాలు వ్యాపారం చేసి వాళ్ళు ఉంటారు. అలాగే ఉంటారు వాళ్ళు. నేను వాళ్ళు కించపరచట్లేదు. ఆ టైంకి అలా ఉంటారు. తర్వాత మంచి డ్రెస్ వేసుకుంటారు. అలా ఉన్నాడండి. పేరులోనే ధర్మ కానీ మనిషి అంతా అధర్మ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు కూడా సెలెక్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు పెడతారు. ఆడ ఓటర్ ఎలా ఉంటుందండి? జగన్ ఎలా ఉంటాడు చూసారా? నీ నవ్వు వరం అంటే సిగ్గులేదు కదా వాళ్ళకి. అతను నవ్వు వరం ఏంటండి? పాపం శాపం మనకి. ఇవన్నీ చూసుకోవాలి కదా. అదో రోగం అండి అది. పొగడ్తలు ఆయనకి ఇష్టం అంట. పొగిడితే పదవులు ఇస్తారని వాళ్ళందరూ పొగుడుతారు. ఎక్కడ పదవులు అండి? వాళ్ళు పని అయిపోయిన తర్వాత పదవులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఇదంతా మానసిక రోగం అండి. వీళ్ళందరినీ ఒక గదిలో మళ్ళేసి తలుపు తలవేసేయాల. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేయరు? అది మన చుట్టమైనా తండ్రి అయినా బాబాయ్ అయినా గదిలో పడేశారు కదా. అది అంటుకుంటుందనే కదా. అలాగే జగన్ అనేటువంటి ఒక వైరస్. అతని మాట విన్నా అతను చూసినా మనకు పాపం తగిలేసుకుంటుంది. ఆయన ప్రేమించిన వాళ్ళు ఇంకెంత పాపం. జగన్ ప్రేమికులు అందరూ మనకు సమాజానికి హానికరం. ఇప్పుడు మద్యపానము, ధూమపానము, మత్తు పదార్థములు ఆరోగ్యానికి హానికరం అంటారు కదా. అలాగే జగన్ బ్యాచ్, దొడ్డిపాళ్ళెం బ్యాచ్ సమాజానికి హానికరం. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం నువ్వు ఏమైనా దుబ్బే, నువ్వు కొల్లగొట్టేసావు, ఆస్తులు దుబ్బేతాం చూసావు, సర్వేరాళ్ళ మీద నీ ఎర్రమోగం వేసుకుందామని చూసావు. అయినా సరే సహించారు. నీకు 11 సీట్లు ఇచ్చేసారు, ఇంకా ఎక్కువ ఇచ్చేసారు. ఏంటండి 39% ఓట్లు వేసారు. వాళ్ళందరికీ ఏ రోగమండలకి ఇంత అన్యాయం చేసినట్టు ఎలా చేస్తారండి ఓట్లు వాళ్ళు? లోపం వీళ్ళలో కూడా ఉంది కదా. నువ్వు దేవుడి దగ్గర పోవటం పెట్టి కోట్లాది మంది ఆ స్వామి భక్తులకి మనోభావాలు దెబ్బతీసేయడం కదా. ఇప్పుడు ఈ ప్రసాదంలోనే కలపడం కాదు, తీవ్రంగా కల్తీ నెయ్యి. ఇప్పుడు ఈ పంది కొవ్వు కలిసిన నెయ్యి లడ్డులోనే కాదు, స్వామివారి కైంకర్యాల్లో కూడా కలిపేసినట్టు ఎంత దారుణమైన విషయం. ఈ పాపానికి ఈ ప్రభుత్వం కూడా వీళ్ళు పైకి కిందకి చూసి విచారణ చేస్తాం, కమిటీలు అలాగైతే వీళ్ళని అనాలి మనం. ఫస్ట్ ముందు ఇమీడియట్గా రారా నువ్వు అని చెప్పి కూర్చోబెట్టాల. మొహాల మీద కూర్చోబెట్టాలి, సారలు రాయి వేయించి కూర్చోబెట్టాల, గోడ కూర్చి వేయించాల. విచారణ అంటే బతిమలు గడ్డం కింద కోర్టుకెళ్ళి అలా చేసే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉండాలి. ఆయన కదా అనౌన్స్ చేసేట్టు ఇలా చేశారండి. వాళ్ళ ధైర్యం ఎంత లేదు? ముగ్గురు ఐపీఎస్లు అయిపోయలేదా? తప్పమని ఒక దెబ్బకే చేస్తారు. నేను మెల్లమెల్లగా అంతకుని ఇంత వేడి మీద ఉన్నప్పుడు సుబ్బారావు నేను లోపల వేసేయాలి. ఆ ధర్మారెడ్డి ఎక్కడో పిలిచి రావాలి. వాడు గడ్డ పిలిచేసుకుని శ్రీశైలంలో ఇంకో గుడి కట్టేస్తున్నాడట. అది ఇంకో గుడి పెట్టేసుకుంటాను, నేను కొట్టేట్టున్నాను అంటారు చూసి. అలాగా నేను యూట్యూబ్ పెట్టినాను, ఆఫీస్ పెట్టినాను అన్నట్టుగానే ఒక గుడి పెట్టేసుకుంటాడు. ఏమని చేయమండి ఇది? అసలు ఎవరిని దోసి తినేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు చెమ్మల్లో వాళ్ళు బందిపోటు దొంగలు. వాళ్ళు మీసాలో బెల్ట్లో టోపాగా ఏమి లేకుండా ప్యాంట్ వాళ్ళని చూస్తే దొంగలని మనకు అర్థం అవుతుంది. ప్యాంట్లు షర్ట్లు వేసేసుకుని వచ్చేస్తున్నారు. ఆ చేతులు పీసుకుంటా ఆడ ఓటం చూసాడు. వెనకాల ఎలాగ వెళ్తున్నారు అర్థం అవట్లేదండి నాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇప్పుడు ఒక హీరోని చూస్తాం, చిరంజీవి గారు భలే డ్యాన్స్లు వేస్తారు, ఫైటింగ్ చేస్తున్నట్రా బాబు అని అభిమానిస్తాం. ఇంటర్ అవరగా భలే ఉన్నట్రా బాబు అనుకుంటాం. కృష్ణ, సోమ వీళ్ళందరూ ఏదో హీరోలా కనపడతారా? ఈ ఓటం పిచ్చోడికి ఎర్రోడికి మధ్యలో ఉంటుంది. పిచ్చి నవ్వులు, పెచ్చి చూపులు, ఎర్ర చూపులు, ఆ మాటలు కూడా ఉదానికి కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు అప్పడాలు ఉంటాయి, ఇటు శవాల దగ్గరికి వెళ్ళి ఇటు మొగం ఎలాగ వద్దంటే అప్పడాలు పొడియాలు ఉంటాయి, మూకుట్లు ఎగినంత అయిపోతాయి. అలాగే శవం చూడగానే తెడలపై అయిపోతుంది మొహం మీద. అది ఎలా భరించున్నారండి? గోకొచ్చేస్తుంది అక్కడ. వాడు కనపడుతున్నాడు, టీవీ కట్టేస్తాను నేను. ఆంధ్ర వెళ్తా మానేసినట్టు ఫ్లెక్సీలు చూడాల్సి వస్తుంది. నేను ఛానల్ చేస్తాను ఉండగానే సిగ్గు లేకుండా మళ్ళీ ఆడే రావాలి. ఆడే వస్తాడో నీ నవ్వు వరం పేడి దవడపళ్ళు రాలుకుంటే వెళ్తాడు. ఇది నేను ప్రజల వైపు నుంచి చెప్తున్నాను. ఇంత అన్యాయం చేసి, ఇంత ద్రోహం చేసి, ప్రజాస్వామ్య ద్రోహం చేసి, ప్రజల ద్రోహం చేసి, ఆంధ్రులు ద్రోహం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినండి నువ్వు రావాలని ఎలాగంటున్నావు అని పెడేళ్ళమని కొట్టద్దు. వాళ్ళు చెప్పి తింటా కూర్చుంటే అలాగే మాట్లాడతారు. గోడనే తొక్కేయాలని పట్టుకుంది.
ఒళ్ళు మండిపోయి మాట్లాడతాం. ఎలా రెచ్చిపోయారండి వీళ్ళు, సిగ్గుంది వాళ్ళకి అసలు. వై నాట్ 175? ఇప్పుడు బొచ్చుగానే వచ్చింది ఏంటి ఏమన్నా. ఇక ఇప్పుడు తిరుపతిలో చేసింది ఈ వెనకాల మళ్ళీ తాడి చెట్లాగా, రేగులు తాడిలాగా, పిడుగుబడిన టెంకాయ మొదలాగా కొడాలి అని ఒకడు. నీ అమ్మ మొగుడు చెప్పాడా, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే ఇంకోటి పెట్టిస్తాం, వెండి సింహాలు పోతే ఒక ₹1 ఒకటి పెట్టించు. ఎక్కడ పారిపోరో తెలుతులేదు వీళ్ళు. వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళంత తోపులు లేదు. మనం మాట్లాడుతున్నాం, అధికారంలో లేనప్పుడు కూడా ఇటు దొంగ అని చెప్పాను నేను. అవును, ఆడ అధికారంలో ఉన్నప్పుడు ఆడ అరాచకం చేస్తున్నప్పుడు ఇటు బందిపోడు దొంగ అని చెప్పాను నేను. పార్టీ నాయకుల కంటే ముందు స్పందించింది మీరే కదా సోషల్ ఆడ మామూలు దొంగ కాదు, బందిపోడు దొంగ అని చెప్పాను నేను. రేపు ఇంకా చెప్తాం. వాళ్ళు మా రాజకీయాలు మానేసినండి, మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి, మా అమ్మ వచ్చేమందండి అని చెప్పేదాకా చెప్తాం. ఇప్పుడు ఒకసారి ఆటలకు వచ్చినోడు ఏం చేస్తాడు, నేను మానేస్తున్నానండి, మా అమ్మ రమ్మంటాను వెళ్ళిపోతారు కదా ఆటలు మానేసి. అలా ఇటు మానేయాలా, రాజకీయాల నుంచి పోవాలా బయటికి. ఎలాగా పార్టీ కూడా ఉన్నట్టు ఇటు సర్దేసుకుంటున్నారు. వాళ్ళని కూడా చూసి నేర్చుకోవాలి వీళ్ళు. సరే ఆడ పార్టీ ఖాళీ చేద్దాం, వాళ్ళు ఎక్కడో చేద్దాం అంటే ఆడ అంశాలు ఉంటే ఆడ జడల పోతాం. ఆ జడలు వీళ్ళ దగ్గర పెరగకూడదు మళ్ళీ. ఒక సంవత్సరం పాటు ఖాళీగా ఉంటే బుద్ధి లేదు వాళ్ళకే. ఓడిపోయారు, అరాచకవాద వెనకాల నిలబడ్డారు, ఓడిపోయి 3 నెలలు అవ్వలేదు. ఎలక్షన్ ముందు వస్తే అది వేరే కదా. ఎలక్షన్ అయిందని ఓడిపోయిందని సిగ్గులేదు. సంవత్సరంన్నర పాటు ఇంట్లో పాటు ఉండలేరా? ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అధికారం లేకపోతే ఉండలేరా వీళ్ళు? అంటే మీకు రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా మీకు హక్కు అది. రాజకీయ పార్టీలు కూడా చేర్చుకోకూడదు అలాగా. ఈయన చేర్చుకున్నా మళ్ళీ సీట్ ఇచ్చినా ఓడించాలా. ఏ పార్టీలో చేరినా సరే, టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళైనా సరే. ఇప్పుడు ఇలాంటి చేరికల వల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళ మీద అనుమానం వస్తుంది. వాళ్ళు సరైన వాళ్ళు కాదు, ఏదో కుట్ర చేస్తూ ఉంటారు. వాళ్ళు చంద్రబాబు సహించలేరు. ఆ దొంగోడి మీద ప్రేమ. చూశారు కదా నేటి రాజకీయాలపై అడుసుమల్లి శ్రీనివాస్ గారి విశ్లేషణ. మరో కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.